Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 ఓకేనా, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024ని టార్గెట్ చేసుకుంటూ ఓకేనా. సో మీరు కంపల్సరీగా ఎస్ఎస్సి ఎంటీఎస్లో జాబ్ సాధించాలనే ఉద్దేశంతో నేను మీకు ఇంగ్లీష్ ఓకేనా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిరీస్లో ఓకేనా. మీకు వీడియోస్ అన్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. మీకు ఈ వీడియోస్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో ఓకేనా, మనకు 2023 సెప్టెంబర్లో జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, అందులో జరిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను కంప్లీట్గా చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎంటీఎస్ఏ కాదు, ఈ ఎంటీఎస్ గ్రామర్ అనేది మనకు సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, సిపిఓకి, జీడీకి ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకున్నా సరే ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం సేమ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది అండి ఓకేనా. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. ఇక మనము చూస్తే ఈ పేపర్ ఓకేనా, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ హెల్డ్ ఆన్ సెప్టెంబర్ 1, 2023 ఓకేనా. సేమ్ యాస్టీస్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే వాటికి ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకి ఏమవుతుందంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనకు సింపుల్గా తెలిసిపోతుంది. తర్వాత క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేయాలో కూడా మనకు నీట్గా అర్థమైపోతుందండి ఓకేనా. అది అయితే మీకు దాని వెళ్ళే ముందు ఇంకోటి ఏంటంటే ఓకేనా, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ కోర్స్ అండి ఓకేనా. సో ఎవరెవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు కనుక ఓకేనా, మనకు ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్క్స్ తెలుసు కదా మీకు ఆల్రెడీ 75 మార్క్స్ అండి ఓకేనా. సో 25 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కో క్వశ్చన్ మనకు 3 మార్క్స్ కాబట్టి టోటల్గా ఎన్ని మార్క్స్ మనకు 75 మార్క్స్ ఇంగ్లీష్ నుంచే ఉంది. కాబట్టి 75 మార్క్స్ ఇంగ్లీష్ నుంచే ఉంది కాబట్టి మీకు ఈజీగా 70 స్కోర్ వరకు రావడం కోసం నేను ఒక ఎక్సలెంట్ కోర్స్ అనేది డిజైన్ చేశాను స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఓకేనా. ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అనేది నేను ఇక్కడ డిజైన్ చేశాను, మీరు నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. మీకు యాప్ నేమ్ ఏంటి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ ఓకే. సో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఆ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎస్ఎస్సి కోర్సెస్కి వెళ్తే అక్కడ మీకు ఎస్ఎస్సి కోర్సెస్ ఉంటాయి, అందులో ఎంటీఎస్ కోర్స్ ఉంటుంది, అది 6 months 3 months అండి. చూడండి మీకు ఓన్లీ 299 రూపీస్కి 3 months వ్యాలిడిటీ, 399 రూపీస్కి 6 months వ్యాలిడిటీ వరకు ఇస్తున్నాను అండి. కాబట్టి కంపల్సరీ యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. మీకు అక్కడ కొన్ని ఫ్రీ క్లాసులు ఉంటాయండి, ఫ్రీ క్లాసులు చూసి నచ్చితేనే మీరు అక్కడ జాయిన్ అవ్వండి ఓకేనా స్టూడెంట్స్. ఈ మీకు కోర్సు గురించి ఏం డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి 9985317597 ఓకేనా. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడైతే క్వశ్చన్స్లోకి వెళ్దాం. స్టూడెంట్స్ మీరు ఏం చేయండి అంటే క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ వీడియోని పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఓకేనా. అంటే ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ అడుగుతుండండి. చూడండి ఇక్కడ యాంటనిమ్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డే కదా ఓకేనా. సినానిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటనిమ్ అంటేనేమో ఆపోజిట్ వర్డ్ అండి. అసలు ఇచ్చిన వర్డ్ ఏంటి, ఫియర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి మనకు అక్కడ ఫియర్డ్ అనే వర్డ్ ఇచ్చేయండి అండి. అసలు మనకు ఫియర్డ్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఏదైనా ఒక గొడవని ఏమంటామంటే ఫియర్డ్ అంటామండి, ఫైట్. దానికి మనం ఏమంటామంటే క్వారల్. దాన్ని మనం ఇంకా సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఆర్గ్యుమెంట్ అని చెప్పొచ్చు కదండి. కాబట్టి ఫైట్, క్వారల్, ఆర్గ్యూ అంటామండి ఓకేనా. అయితే ఈ వర్డ్కు ఫ్యూడ్ అనే వర్డ్కి సినోనిమ్స్ ఇవి. అయితే ఈ వర్డ్కి యాంటనిమ్ అడుగుతుంది, అక్కడ యాంటనిమ్ చెక్ చేద్దాం. సో చూడండి ఫస్ట్ వర్డ్ ఏముంది మనకు గ్రాస్. గ్రాస్ అంటే తెలుసు కదండి, కంప్లీట్గా టోటల్గా చూస్తే దాన్ని గ్రాస్ అంటూ ఉంటాం. మనకి ఇక్కడ గ్రాస్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ లేదు, తీసేయండి. నెక్స్ట్ మనకు పెరిల్ అండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది పెరిలస్ అంటూ ఉంటాం ఓకేనా. పెరిలస్ అనేది అడ్జెక్టివ్, పెరిల్ మనకు జనరల్ నౌన్ అవుతుంది. పెరిల్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజర్ అండి ఓకేనా. దాన్ని మనం రిస్క్ అంటూ ఉంటాం, దాన్ని మనం హజార్డ్ అంటూ ఉంటాం ఓకేనా. ఏదైనా సరే డేంజరస్ థింగ్ అంటే ఏదో ఒక హాని జరుగుద్ది, ఏదో ఒక లాస్ జరిగే డేంజర్ థింగ్ అని ఉంటే దాన్ని ఏమంటామంటే పెరిల్ అంటూ ఉంటాం ఓకేనా. పెరిల్ అంటే డేంజర్, రిస్క్, హజార్డ్ అంటూ ఉంటాం. దీన్ని ఒక వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఇది జియోపార్డీ. వర్డ్ ఏంటి మనకు జియోపార్డీ, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. జియోపార్డీ అంటే మీనింగ్ ఏంటంటే డేంజర్ ఓకేనా. సో డేంజర్ ఆఫ్ లాస్ ఓకేనా, డేంజర్ ఆఫ్ హార్మ్ అంటూ ఉంటాం. కాబట్టి జియోపార్డీ ఇవన్నీ మనకు మీనింగ్స్ వస్తూ ఉంటాయి ఓకేనా. ఇవి చూడండి ఒక వర్డ్ చెప్పినప్పుడు మీకు దాని మీనింగ్స్ అన్ని క్లియర్ రాసుకుంటూ వెళ్ళండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే హార్మోనీ. చూడండి ఇక్కడ హార్మోనీ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్లీ అంటూ ఉంటాం ఓకేనా. ఇప్పుడు హార్మోనీ రిలేషన్స్ అంటే జనరల్ ఏమొస్తాయంటే
సో వాళ్ళిద్దరూ మంచిగానే రిలేషన్లో ఉన్నారు అని, అంటే ఫ్రెండ్లీ రిలేషన్లో అనమాట. అంటే సో పాజిటివ్ మోడ్లో రిలేషన్స్ ఉంటుందని హార్మోనీ అంటాం. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యూడ్ అంటే ఏంటండి, గొడవ పెట్టుకొని ఉండడం. హార్మోనీ అంటే ఏంటంటే గుడ్ కండిషన్లో, ఓకేనా, గుడ్ రిలేషన్లోనే ఉండడం కదా. కాబట్టి మనకు గొడవ పెట్టుకోవడానికి ఆపోజిట్ ఏమొస్తుంది, ఇది వచ్చే చాయిస్ ఉంది కదా, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే చాయిస్ ఉంది, పక్కన పెట్టండి. ఇంకొకటి చూస్తే విగోర్, ఇంకొకటి ఏముందండి ఇక్కడ మనకు విగోర్ అని ఉంది. చూడండి ఇక్కడ విగోర్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్, ఓకేనా, స్ట్రాంగ్నెస్ అంటూ ఉంటాం. ఓకేనా. సో విగోర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, స్ట్రాంగ్నెస్ అంటూ ఉంటాం. దీన్ని మనం ఇంకేమంటామంటే రోబస్ట్నెస్. ఏంటిదండి, రోబస్ట్నెస్ అంటూ ఉంటాం. చూడండి రోబస్ట్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, రోబస్ట్లో రోబో ఉంది కదా, రోబో మనకంటే ఎలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. కాబట్టి రోబస్ట్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్, ఎందుకంటే రోబో ఉంది కాబట్టి విగోర్ అన్నా, ఓకేనా, స్ట్రాంగ్నెస్ అన్నా, ఓకేనా, స్టిఫ్నెస్ అన్నా, రోబస్ట్నెస్ అన్నా మనకు సేమ్ మీనింగ్ అండి. మనకి ఇప్పుడు దానికి ఆపోజిట్ అయ్యే చాయిస్ ఉందా, లేదు కదండి. బట్ మనకు అప్పుడు ఆన్సర్ చూసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. చూడండి మీరు ఇక్కడ ఆన్సర్ తెలుసుకోవడం కాదు, మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని క్లియర్గా రాసుకోండి, నీట్గా ప్రతి ఒక్క వర్డ్ రాసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు ఎగ్జామ్లో అడిగిన వర్డ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ అండి, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ సో గివెన్ యాజ్ ఆప్షన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి. ఓకేనా. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ దీస్ థింగ్స్ అట. జనరల్గా ఎప్పుడైనా సరే చూడండి మనకు దిస్ వచ్చినా సరే, దట్ వచ్చినా సరే, ఓకేనా. నెక్స్ట్ దీస్ దోస్ అండి. చూడండి దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. కాబట్టి దిస్కు ప్లూరల్ దీస్, దట్టుకు ప్లూరల్ దోస్ అండి. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దిస్ దట్ పక్కన ఏం రావాలంటే మనకు సింగులర్ నౌన్ రావాలి అండి. దీస్ దోస్ తర్వాత ఏం రావాలి మనకు, ప్లూరల్ నౌన్స్ రావాలి. దిస్ బాయ్, దట్ బాయ్, దీస్ బాయ్స్, దోస్ బాయ్స్, అలా చూడండి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. దీస్ అంటే కంపల్సరీ ప్లూరల్ రావాలి కదా, దీస్ థింగ్స్ అని ఓకే కదా, ఓకే. నెక్స్ట్ వన్ హ్యాపెన్. చూడండి ఇక్కడ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ఇది మనకు సబ్జెక్ట్ అండి, ఇది మనకి ఏంటండి వెర్బ్ అండి. మరి వెర్బ్ రైట్ ఉందా రాంగ్ ఉందో చూడండి. ఆల్ దీస్ థింగ్స్ అంటే మనకు ప్లూరలే కదా, ప్లూరల్ కాబట్టి హ్యాపెన్స్ అంటామా, హ్యాపెన్ అంటామా, హ్యాపెన్ అంటాం. ఒకవేళ ఇది సింగులర్ అవుతే మనకి ఏమొస్తుంది, వెర్బుకి ఎస్ యాడ్ అవుతుంది. ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందండి. సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ V1 కు SES IS కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 SES IS ప్లస్ ఆబ్జెక్ట్ అండి. అయితే ఇక్కడ V1 ఇచ్చండి కాబట్టి మనం అప్పుడు V1 అనేది V1కి ఎస్ ఉండాలా, V1 ఉండాలంటే దీస్ థింగ్స్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి వెర్బుకి ఎస్ ఉంటుందా, మళ్ళీ ఉండదు. ఆల్ది ఇప్పుడు ఇట్ అంటే సింగులర్ కాబట్టి ఇట్ హ్యాపెన్స్ అంటాం. ఇట్ కాదే కదా, ఇక్కడ దే కదా, కాబట్టి మనకు దే హ్యాపెన్ అంటాం. ఇది కరెక్టే ఉంది ఇక్కడ వరకు. బికాస్, ఎందుకంటే బికాస్ షీ డు నాట్ అట. చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ అండి. షీ డు నాట్, షీకి ఎప్పుడైనా సరే, ఓకేనా, హీకి కానీ షీకి కానీ ఇట్ కానీ మీరు సింపుల్ ప్రెజెంట్లో రాయాలి అంటే వీటికి ఏం రావాలి చెప్పండి, మనకు డస్ రావాలి. అదే IUV దే, IUV దే, వీటికి ఏం రావాలి చెప్పండి, మనకు డూ రావాలండి సింపుల్ ప్రెజెంట్లో. ఓకేనా. కాబట్టి మనకప్పుడు హీ షీ ఇట్కి ఏం రావాలి, మనకు డస్ రావాలి. ఓకేనా. IUVదేకి ఏం రావాలి, మనకు డూ రావాలి. కాబట్టి ఇక్కడ షీకి ఏమి ఇచ్చిండు, ఇక్కడ వాడు డూ ఇచ్చిండు. ఇది మనకు రాంగ్ ఉంది కదండి, ఈ పార్ట్లో రాంగ్ ఉంది. కాబట్టి ఈ పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చినా చూడండి, మళ్ళీ ఇక్కడ ఏ ఆప్షన్ ఇచ్చిన, ఫోర్త్ ఆప్షన్ ఇచ్చిండు కదా, బికాస్ షీ డూ నాట్ అన్నాడు. మనకి ఏముండాలి ఇక్కడ, డస్ నాట్ ఉండాలి. కాబట్టి ఇది రాంగ్ ఉంది కదా, బట్ మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ అండి. మీరు కనుక కరెక్ట్గా నా క్లాసెస్ వింటే ఈజీగా MTSలో జాబ్ వస్తుంది, మంచి స్కోర్ వచ్చి ఇంగ్లీష్లో. ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ చాలా సింపుల్ అండి. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటుంది, థర్డ్ క్వశ్చన్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన పార్ట్ని మీరు దేనితో రీప్లేస్ చేస్తారో అడుగుతుండు. అంతే, పార్ట్ అండర్లైన్ చేసిన దేనితో రీప్లేస్ చేస్తారు అంటుండు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చిండు కాబట్టి కంపల్సరీ మనం ఏం చేయాలంటే 4 డిఫరెంట్ ఇచ్చిండు కాబట్టి మనం కంపల్సరీ ఇది రాంగ్ ఉందని తెలిసిపోతుంది అక్కడ. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఏముండాలండి చూడండి, ఇది అసలు యాక్చువల్గా ఎందులో ఉందో తెలుసా, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు మనకు ప్రొఫెసర్ సెడ్, దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఇదేంటిదండి, కనెక్టింగ్ వర్డ్ అండి. దీన్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి, రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. ఇదేమో రిపోర్టెడ్ వెర్బ్, ఇదేమో రిపోర్టింగ్ వెర్బ్ అండి. అయితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. యాక్చువల్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చింది అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏముంది, మనకు సెడ్ ఉంది కదండి, సెడ్ ఉంది కదా, ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సెడ్లో ఉంది కాబట్టి అంటే పాస్ట్లో ఉందా, ప్రెసెంట్లో ఉందా, పాస్ట్లో ఉంది. మరి ఇప్పుడు ఇది కూడా ఎందులో ఉండాలి చెప్పండి, మనకు పాస్ట్లోకి వెళ్ళిపోయినట్టు ఉండాలి.
ఓకేనా. కానీ ఇక్కడ మనకు షెల్ ఉంది, ఈజ్ ఉంది, వుడ్ ఉంది, మే ఉంది అండి. ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ సెడ్ అనేది వచ్చింది కాబట్టి మనకు వస్తే షుడ్ రావాలి, షెల్ అయితే రాదు. ఒక వస్తే వాజ్ వర్ రావాలి, ఈజ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకు మైట్ రావాలి, మే అయితే ఉండదు. వాడు మనకు ఆన్సర్ వస్తుందంటే వుడ్. వుడ్ అనేది మనకు విల్లుకు పాస్టే కదా, ఏదో ఒక పాస్ట్ సంబంధించిన వర్డ్ కావాలి. ఇక మనకు షెల్ అనేది మనకు షెల్లుకు పాస్ట్ టెన్స్ షుడ్, పాస్ట్ లేదు, షుడ్ లేదు అక్కడ, పాస్ట్ లేదు కాబట్టి ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఈజ్ అనేది ప్రెజెంట్ సంబంధించింది, పాస్ట్ ఉండాలి మనకు కొంచెం. ఓకేనా, వాజ్ ఉంటే తీసుకునే వాళ్ళమేమో. ఓకేనా, అది కూడా ఆన్సర్ కాదు. మే అనేది కూడా మైట్ ఉంటే తీసుకునే వాళ్ళమేమో, కానీ అక్కడ మైట్ లేదు కదా, పోతుంది. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే వుడ్. సో ఇది పాస్ట్లో ఉంది కాబట్టి అది కూడా మనకు పాస్ట్లోకి వెళ్ళిపోవాలి. చూడండి, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్కడ డిస్కస్ చేశాను అంటే నేను ఇక్కడ మీరు నా క్లాసెస్ ఓపెన్ చేసి, ఓకే, నా యాప్ ఓపెన్ చేసి క్లియర్గా చూడండి. అక్కడ అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి నాన్న. ఓకేనా, మీకు నా యాప్ ఓపెన్ చేస్తే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ ఉంటుంది. స్టార్టింగ్లో ఫ్రీ క్లాసులు ఉంటాయి. టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఫ్రీ క్లాసులు చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని. నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటి అడుగుతుండు. చూడండి, ఇక్కడ రాంగ్ ఉన్న వర్డ్ ఏంటండి స్పెల్లింగ్ అనేది చెప్పండి. రాంగ్ ఉన్న వర్డ్ ఏంటి? సెపరేట్ అంటే సపరేట్ చేయడం, ఇది కరెక్టే ఉంది. సెపరేట్ అంటే ఒక వర్డ్ రాసుకోండి, సెగ్రిగేట్. సెగ్రిగేట్ చేయడం అన్నా సపరేట్ చేయడం అన్నా ఒకటే. నెక్స్ట్ అకొమోడేట్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అకొమోడేట్ అన్నప్పుడు డబల్ సి ఉండాలి, డబల్ ఎం ఉండాలమ్మా. డబల్ సి ఉండాలి, మళ్ళీ డబల్ ఎం ఉండాలి. ఓకేనా, అకొమోడేట్. ఓకేనా. నెక్స్ట్ మనకు డెఫినెట్లీ. చూడండి, డెఫినెట్లీ అన్నప్పుడు కూడా స్పెల్లింగ్ అనేది కరెక్టే ఉంది అండి. ఈ మూడింటి స్పెల్లింగ్ కరెక్టే ఉంది డెఫినెట్లీ. ఓకేనా, కానీ మనకు స్పెల్లింగ్ ఏది రాంగ్ ఉందంటే ఎంబరాస్. ఏది రాంగ్ ఉందండి? ఎంబరాస్. ఎంబరాస్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము RRSS యూజ్ చేయాలి నాన్న. RRSS ఉండాలి. ఎంబరాస్. ఎంబరాస్ అన్నప్పుడు RRSS ఉండాలి. సింగులర్ ఉంది కదా, రాంగ్ ఉన్న వర్డ్ ఇదే కదా. బట్ ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుంది. కాబట్టి ఆన్సర్ వస్తుంది చెప్పండి మనకు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇవి కరెక్టే ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్లు కావండి. మీకు ఒక వర్డ్ చెప్తాను చూడండి. మీరు రెస్టారెంట్ అనే వర్డ్ చూడండి. రెస్టారెంట్ కరెక్టా లేకుంటే రెస్టారెంట్ కరెక్టా చెప్పండి. రెస్టారెంటా? మనకు చాలా మంది ఏం చేస్తారంటే రెస్టారెంట్ అని ఆన్సర్ పెడతారండి, కానీ రెస్టారెంట్ అనేది రాంగు. రెస్టారెంట్, RANT. రెస్టారెంట్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకేనా, RANT. ఓకేనా, అది ఈ స్పెల్లింగ్ కూడా చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఎనీవే ఆప్షన్ 4. ఫిఫ్త్ క్వశ్చన్ మీకు ఏంటంటే ఇడియం అండి. చూడండి, ఇడియమ్స్ అనేవి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ మీకు. ఓకేనా, ఇడియమ్స్ అనేవి మనకి ఏంటంటే మీనింగ్ తెలుసుకుంటూ వెళ్ళాలి కంపల్సరీ. కాబట్టి ఇడియమ్స్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సెల్ లైక్ హాట్ కేక్స్. సెల్ అంటే అమ్మడం, హాట్ కేక్స్ లాగా అమ్మడం అనమాట. దాని మీనింగ్ ఏంటంటే జనరల్గా సో ఫాస్ట్గా, సో బల్క్ క్వాంటిటీస్లో అమ్మబడితే సేల్ అవుతాయి. ఓకేనా, సో ఫాస్ట్గా బల్క్ క్వాంటిటీస్లో సో సేల్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే సెల్ లైక్ హాట్ కేక్స్ అంటాం. సెల్ లైక్ హాట్ కేక్స్ అంటాం. దాన్ని ఏమంటామంటే క్విక్ సెల్ అవుట్. ఫాస్ట్గా ఎక్కువ క్వాంటిటీలో అమ్ముడు పోవాలన్నమాట. దాన్ని ఏమంటామంటే సెల్ లైక్ హాట్ కేక్స్ అంటాం. సెల్లింగ్ కేక్స్ కాదు. బీయింగ్ ఇగ్నోర్డ్ అంటే ఏంటండి? ఏం తెలియకుండా ఉండడం, అది మనకు ఆన్సర్ కాదు. ఈటింగ్ హాట్ కేక్ కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. 6th క్వశ్చన్. ఓకేనా, చూడండి ఇక్కడ 6th క్వశ్చన్ ఏమి ఇచ్చినారు చూడండి. ఇక్కడ ఇది మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ ఆర్ రాంగ్. తర్వాత మీరు ఇక్కడ ఏ ఆప్షన్ తోటి చేంజ్ చేస్తారో చూసుకోవాలి అంతే. ఓకేనా, చూడండి చాలా సింపుల్ అండి. మనకు ఆండ్రే. ఓకేనా, ఆండ్రే. ఇక్కడ మనకు ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఆర్ అట. అసలు ఆండ్రే సింగులరా ప్లూరలా? సింగులర్. ఆండ్రేకు అంటే ఆండ్రే అంటే హీనే కదా. హీకి ఆర్ వస్తుందా? ఈజ్ వస్తుందా? ఆర్ అయితే రాదు కదండి. ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. మరి ఈజ్ ప్లేయింగ్ ఉంది, ఈజ్ ప్లేడ్ ఉందని. ఆండ్రే ఈజ్ ప్లేయింగ్ ఉంది, ఈజ్ ప్లేడ్ ఉంది. చెప్పండి మనకి ఇక్కడ ఆండ్రే ఆడుతున్నాడు కదా. ఆండ్రే ఆడుతున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఈజ్ ప్లేయింగ్ వస్తుందండి. ఏమొస్తుంది చెప్పండి మనకు? ఈజ్ ప్లేయింగ్ వస్తుంది. సరే, ఎందుకు ఈజ్ ప్లేడ్ రాంగో, ఎందుకు ఈజ్ ప్లేడ్ కరెక్ట్ రాంగ్ అంటున్నారు చెప్పండి. చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ అండి. మనకు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాత మనకు V4 రావచ్చు, లేకపోతే V3 రావచ్చు అండి. చూడండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, వీటి పక్కన మనకు V4 రావచ్చు, V3 రావచ్చు అండి. V4 ఎప్పుడు వస్తుంది అంటే యాక్టివ్ వాయిస్లో, V3 ఎప్పుడు వస్తుంది అంటే ప్యాసివ్ వాయిస్లో. చూడండి ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ పక్కన మనకు V4 రావచ్చు, V3 రావచ్చు. V4 ఎప్పుడు వస్తుంది యాక్టివ్ వాయిస్లో, V3 ఎప్పుడు వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. V4 అంటే ఇంగు ఫామ్, V3 అంటే ED ఫామ్ జనరల్గా. ఓకేనా, మరి ఇప్పుడు మనకు సార్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ ఎట్లా గుర్తుపట్టాలి
చూడండి చాలా సింపుల్ అండి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే సెంటెన్స్ మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. ఇది ఓకేనా. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి సో బై సబ్జెక్ట్తో ఎండ్ అయిపోయింది జనరల్గా, దాన్ని మనం ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. చూడండి సింపుల్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. ఎప్పుడైనా సరే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది దాన్ని ఏమంటాం మనం యాక్టివ్ వాయిస్ అంటాం. అది సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి మనకు బై సబ్జెక్ట్ దాన్ని ఏమంటాం మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. అయితే ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలి అంటే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అంటే ఎవరు యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే ఎవరు యాక్షన్ అనుభవించేవాళ్ళు. మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు అది ఏ వాయిస్ అన్నట్టు యాక్టివ్ వాయిస్ అన్నట్టు. సెంటెన్స్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ వాయిస్ అన్నట్టు ప్యాసివ్ వాయిస్ అన్నట్టు. అప్పుడు యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు మీరు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి, ప్యాసివ్ వాయిస్ అంటే ప్యాసివ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోండి. ఏమని చెప్తున్నా, యామీజర్ వర్జ్వర్ల్ అనే వాటి పక్కన యాక్టివ్ వాయిస్లో V4 వస్తుంది, ప్యాసివ్ వాయిస్లో V3 వస్తుంది కదా. ఒకసారి ఈ సెంటెన్స్ చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిసా. ఆండ్రే ఇక్కడ ఆడడం బాస్కెట్ బాల్. చూడండి ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడడం అంటే బాస్కెట్ బాల్ ఆడుతుందా, ఆండ్రే ఆడుతున్నాడు, అక్కడ ఆండ్రే ఆడుతున్నాడు. కాబట్టి సెంటెన్స్ ఆడే వాళ్ళతోటే స్టార్ట్ అయింది ఇక్కడ, సో సబ్జెక్ట్ తోటే స్టార్ట్ అయింది కదండి. సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు మనము సో యామీజర్ వర్జ్వర్ల్ పక్కన ఏముండాలి చెప్పండి, మనకు V4 ఉండాలి. యామీజర్ వర్జ్వర్ల్ పక్కన ఏముండాలి, మనకు V4 ఉండాలి. మరి V4 ఉండాలి యాక్టివ్ వాయిస్లో, V4 ఉండాలి కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఈజ్ ప్లేయింగ్ ఈజ్ ద ఆన్సర్. అది ఎప్పుడైనా సరే చూడండి ప్యాసివ్ వాయిస్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందో తెలుసా, బీ ఫార్మ్ ప్లస్ V3. ఇది మనకు అసలు చూడండి ఇది ఏ స్ట్రక్చర్ అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, బీ ఫార్మ్ ప్లస్ V3. ఈజ్ అంటే బీ ఫార్మే కదా, ప్లేడ్ అంటే V3 కదా, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. మరి ఇప్పుడు సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో రాయాలా, ప్యాసివ్ వాయిస్లో రాయాలి, యాక్టివ్ వాయిస్లో రాయాలి. ఎందుకు, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి. సో బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండకూడదు, అసలు బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండకూడదు అంటే ఆప్షన్ మనకు 4 అనేది ఆన్సర్ కాకూడదు. సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. అది సో మీకు ఇవన్నీ కాన్సెప్ట్స్ నీట్గా డీటెయిల్ కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా. అది చూడండి ఇక్కడ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండి. హార్దిక్ పాండ్యా హిట్ 4-4s అండ్ స్కోర్డ్ 72 runs ఇన్ ద మ్యాచ్. ఓకేనా. సో 4-4s అట, 4 ఏం కొట్టిండు, 4 కంటిన్యూసా లేకపోతే 4 కన్సెక్యూటివా, 4 ఆన్ గోయింగా, 4 కాన్స్టెంట్ ఏమంటాం చెప్పండి, 4 కన్సెక్యూటివ్ 4s అంటాం. కంటిన్యూస్ కాదు, కంటిన్యూస్ అంటే అట్నే ఆడుతూ ఉండడం. ఇక్కడ సో 4 4s కొట్టిండట, సో ఒకదాని తర్వాత కొట్టిండు కాబట్టి 4 కన్సెక్యూటివ్ 4s అంటాం. ఓకేనా. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. కొన్ని వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే సేమ్ ఉంటాయి మీనింగ్ చూస్తుంటే, కానీ మనకు డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పాపులర్, చూడండి ఇక్కడ పాపులర్, నెక్స్ట్ పాపులస్. పాపులర్ అంటే రెండింటి చూడడానికి వర్డ్స్ సేమ్ ఉన్నాయి. పాపులర్ అంటే ఫేమస్ అని, పాపులస్ అంటే హైలీ పాపులేటెడ్ అని. పాపులస్ కంట్రీ అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీని పాపులస్ కంట్రీ అంటాం. అదే పాపులర్ అంటే ఏంటి, ఫేమస్ అనమాట. అది చూడడానికి అలానే ఉంటాయి, కానీ ఇక్కడ ఆన్సర్ 2. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. చూడండి 8th క్వశ్చన్ చాలా సింపుల్ అండి. మనకు స్పెల్లింగ్. ఓకేనా. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. ఎలాంటి స్పెల్లింగ్ ఎర్రర్స్ లేని సెంటెన్స్ని అక్కడ సెలెక్ట్ చేసుకోమంటుండు. చూడండి ఇక్కడ మీకు వర్డ్ చూస్తే చూడండి ఇక్కడ ప్రిస్క్రైబ్డ్, అన్నిట్లో డిఫరెంట్ చేసి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆ వర్డ్ కనిపెట్టండి, డిఫరెంట్ ఉన్న వర్డ్ స్పెల్లింగ్ తోటి ఉన్న వర్డ్ కనిపెట్టండి. ఇక మనకు ప్రిస్క్రైబ్డ్ అంటే మనకి S ఉండాలి, C ఉండాలండి. C లేదు కదా, ఆప్షన్ తీసేయండి. C లేదు కదా, S ఆప్షన్ తీసేయండి. ప్రిస్క్రైబ్డ్ ఓకే, ఇది కరెక్టే ఉంది కాబట్టి ఇంకేదో వేరే వర్డ్ అనేది తప్పు ఉంది అందులో. కాబట్టి సమ్ మెడిసిన్ ఓకేనా టు అలివియేట్ చూడండి ఇక్కడ అలివియేట్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలంటే L ఉండాలి. నన్ను అలివియేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే బ్యాడ్ కండిషన్ని గుడ్గా చేయడం అంటాం, దాన్ని మనం ప్యాసిఫై చేయడం అంటాం. ఓకేనా. ప్యాసిఫై చేయడాన్ని ఏమంటామంటే అలివియేట్ చేయడం అంటాం. కాబట్టి L ఉండాలి, సింగిల్ L ఉంది కదా, ఇది ఆన్సర్ కదా. ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సో అలివియేట్ చేయడం అంటే ప్యాసిఫై చేయడం, ఏదైనా ఒకదాన్ని కామ్ చేయడం అంటాం. ఓకేనా. స్మూత్గా చేయడం, కామ్గా చేయడం, పీస్ఫుల్గా చేయడం అంటాం, దాన్ని అలివియేట్ అంటాం. క్లియరా. అది నెక్స్ట్ 9th క్వశ్చన్. చూడండి ఇక్కడ 9th క్వశ్చన్ ఏమడుతుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద బ్రాకెటెడ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. చూడండి ఈ సెంటెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చిండు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చి వాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్ దేంతో ఫిల్ చేయమన్నాడు అంటే పక్కన బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చాను, ఆ వర్డ్ యొక్క సినోనిమ్ తోటి ఫిల్ చేయంటుండు. ఇక్కడ మనకు ఫెసిలిటేట్. చూడండి ఫెసిలిటేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక యాక్షన్ని ఎనేబుల్ చేయడాన్ని ఏమంటామంటే ఫెసిలిటేట్ చేయడం అంటాం. ఐ ఫెసిలిటేటెడ్ దిస్ అంటే నేను ఇది జరిగేలాగా చేశాను అని. కాబట్టి దాన్ని అడ్డుకోవడమా, దానికి అది జరిగేలాగా చేయడం, అడ్డుకోవడం కాదు కదా ఫెసిలిటేట్ చేయడం అంటే. మరి ఇక్కడ
సో ఫెసిలిటేట్ చేయడం అంటే ఆన్సర్ వస్తుంది అంటే ఎనేబుల్డ్ అని. రెస్ట్రిక్టెడ్ అంటే అడ్డుకోవడం, ఆన్సర్ కాదు. లిమిటెడ్ అంటామా, లేదు, ఆన్సర్ కాదు. హిండర్డ్ అన్న మీనింగ్ ఏంటి, అడ్డుకోవడం అని. అబ్స్ట్రక్ట్ చేయడం అంటాం, ఓకేనా. అబ్స్ట్రక్ట్ చేయడం అన్న హిండర్డ్ అన్న సేమ్ మీనింగ్ అండి, అడ్డుకోవడం. ఇది మనకు ఆన్సర్ కాదు, యాక్షన్ అయ్యేలాగా చేశాను అని. ఫెసిలిటేట్ చేశాను అంటే ఎనేబుల్ చేశాను అని. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 10th క్వశ్చన్ అండి. చూడండి 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్. మీరేం భయపడకండి 10th క్వశ్చన్. ఎందుకంటే సో 10th క్వశ్చన్ మనకి ఏమిచ్చాడు, సెంటెన్స్ కొంచెం లెంతీగా ఇచ్చిండు. లెంతీగా ఇచ్చి సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండు, అంతే. చాలా సింపుల్ అండి, ఎక్కడ ఎర్రర్ ఉందో కనిపెట్టండి. చూడండి ఇక్కడ, త్రూఅవుట్ మై కెరీర్ యాజ్ ఏ జర్నలిస్ట్ అంటే నా కెరీర్ మొత్తం, జర్నలిస్ట్గా ఉన్న కెరీర్లో మొత్తం ఐ కవర్డ్. చూడండి ఇక్కడ ఐ కవర్డ్ అండి. ఐ కవర్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఫార్మాట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇది ఏ టెన్స్ అండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్సే కదా, పాస్ట్ అది. బట్ ఇక్కడ ఐ కవర్డ్ మెనీ ఇంపార్టెంట్ స్టోరీస్, చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ని కవర్ చేసినట్ట. అండ్ ఇంటర్వ్యూడ్, చూడండి మళ్ళీ అండ్ ఇంటర్వ్యూడ్, అండ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ V2 ఉండాలి కదా, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్లో ఉండాలి కదండి. అండ్ ఇంటర్వ్యూడ్, అది కూడా కరెక్టే ఉంది. న్యూమరస్ ఇండివిజువల్స్, ఓకే, చాలామంది ఇండివిజువల్ ఇంటర్వ్యూ చేశాను అని, ఓకేనా. న్యూమరస్ అనేది మనకి అబ్జెక్టివ్, ఇండివిజువల్స్ నౌనే కదా, అది కూడా కరెక్టే ఉంది. విచ్ అలో మీ, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. విచ్ అలో మీ అట. విచ్ అలో అనేది మనకి ఏంటండి, V1. దానికి V2 ఫామ్ ఏంటిదండి, అలౌడ్. V2 ఫామ్ ఏం చెప్పండి, అలౌడ్. సో ఇలా మీరు సింపుల్ చూసుకుని ఆన్సర్ దొరికిపోతుంది. ఇక్కడ దొరికిపోయింది ఆన్సర్ ఏమంటే, ఇది మొత్తం పాస్ట్లో ఉండి అది అతన్ని అలౌ చేసింది అట. మరి అలౌ చేసింది అంటే ప్రెజెంట్లోనా పాస్ట్లోనా, ప్రెజెంట్లోనా పాస్ట్లోనా, మనకు కంపల్సరీ పాస్ట్లో ఉండాలి కదా, ఎందుకంటే మొత్తం పాస్ట్లో ఉంది కాబట్టి. సో అలౌడ్ ఉండాలా, అలౌడ్ ఉండాలి, రాంగ్ ఉంది కదండి, అలౌడ్ ఉండాలి కాబట్టి. మరి ఇప్పుడు ఆ పార్ట్ ఎందులో ఉంది అంటే ఇంకో ఇక్కడ ఇచ్చిండు, 4th ఆప్షన్లో ఇచ్చిండు. బట్ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4. సో విచ్ అలో కాదు, విచ్ అలౌడ్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే పై ఉంది మొత్తం మనకు పాస్ట్లో ఉంది కదా ఇది. సో క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ ఒక పార్ట్ తెలియగానే అదొక్కటి చూడడం కాదు, ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, మీకు మిగతా పార్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత టు షేర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్స్ విత్ మై రీడర్స్ అంటే టు షేర్. 2 పక్కన V1 వచ్చింది కదా, ఇది కూడా మనకు కరెక్టే ఉంది అండి, ఓకేనా. ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ విచ్ అలో మీ, విచ్ అలౌడ్ ఉండాలి. సో ఇది అర్థమైంది కదండి, ఇది మనకు ఒక క్వశ్చన్ అండి, ఇది కూడా మనకు ఒక క్వశ్చన్ అండి, ఓకేనా స్టూడెంట్స్, ఓకేనా. సో మీకు నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ SSC MTS ఇంగ్లీష్ కోర్స్ అండి, SSC MTS ఇంగ్లీష్ కోర్స్. చూడండి స్టూడెంట్స్, మీకు MTSలో జాబ్ రావడం కోసం నేను ఇంగ్లీష్ని ఎక్సలెంట్గా డిజైన్ చేశాను స్టూడెంట్స్. చాలామందికి ఇంగ్లీష్ అనేది అసలు అర్థం కాదు, వేరే ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అవుతున్నా సరే, ఓకేనా, మంచి ఇన్స్టిట్యూట్స్లో ప్రిపేర్ అవుతున్నా సరే ఇంగ్లీష్ అనేది అర్థం చేసుకోలేకపోతారు, ఓకేనా. మనకు టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ మీకు ఎక్కడైనా సరే ఎట్లా చెప్తారంటే బట్టి విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. కానీ మీరు గనక, ఓకేనా, నా క్లాసెస్ ఒకసారి వినండి. మిమ్మల్ని ఏం కోర్సు తీసుకోమని చెప్పట్లేదు, జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు SSC MTS కోర్స్కి వెళ్తే అందులో కొన్ని ఫ్రీ క్లాసులు ఉంటాయండి. టెన్సెస్ మీద, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, ఇంట్రడక్షన్ మీద, వాయిస్ మీద, స్పీచ్ మీద మీకు ఫ్రీ క్లాసులు ఉంటాయండి. ఫ్రీ క్లాసులు చూడండి, ఫస్ట్ ఫ్రీ క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి స్టూడెంట్స్, ఓకేనా. అంత ఎక్సలెంట్గా డిస్కస్ చేశాను నేను. టెన్సెస్ అని సపోజ్ టెన్సెస్ అనే టాపిక్ ఉందనుకోండి, టెన్సెస్ అన్నప్పుడు మీరు ఎక్కడైనా ఎలా చూస్తుంటారంటే ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఇస్తూ ఉంటారు. కానీ నా క్లాసెస్లో మీకు టెన్సెస్ని బట్టి ఇచ్చేది ఏది ఉండదు. అసలు టెన్సెస్ మీరు చూసిరంటే ఒక్కసారి చూస్తే మీ మైండ్లో ఎక్కిపోతాయి. కానీ మీరు టెన్సెస్ చాలామంది ఏం చేస్తారు, బట్టి పడుతూ ఉంటారు. కానీ నా క్లాస్ ఒక్కసారి వినండి, ఒక్కసారి చూస్తే మీరు లైఫ్లో కూడా టెన్సెస్ అక్షర్ మర్చిపోరు. ఎందుకంటే నేను రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SES IS ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అసలు V1 ఎందుకు వచ్చింది, అసలు వెర్బ్కి ఎందుకు S యాడ్ అవుతుంది అనేది డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్లో. కాబట్టి ఎవరెవరైతే SSC MTS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఇమీడియట్గా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసి ఫ్రీ క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ క్లాసులు చూసి నచ్చితేనే తీసుకోండి స్టూడెంట్స్, ఓకేనా. ఎక్సలెంట్గా గ్రామర్ ప్లస్ ఒకాబులరీ అయితే ఇంకా అల్టిమేట్గా ఉంటుందండి, ఓకేనా. మీకు యాప్ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే 9985317597 ఈ నెంబర్కు డయల్ చేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ ఓన్లీ 299 రూపీస్కే మీకు 3 months వ్యాలిడిటీ, ఓకేనా. ఓన్లీ 399 రూపీస్కే మీకు 6 months వ్యాలిడిటీ వరకు ఇస్తున్నాను అండి MTS ఇంగ్లీష్ కోర్స్, ఓకేనా. సో ఫస్ట్ వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి.
యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రీనే కదండి వినడానికి, ఫ్రీనే కాబట్టి ఫ్రీగా వినండి ఫస్ట్, విని నచ్చితేనే కోర్స్ తీసుకోండి. సో ఎక్సలెంట్గా డిస్కస్ చేశాను మీకు, ఓకేనా. ఇంగ్లీష్ అనేది ఎంటీఎస్లో మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో మీరు అస్సలు సో ఇంగ్లీష్లో తక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేసుకోకండి, ఎక్కువ స్కోర్ కోసమే చూడండి, ఓకేనా అండి. రైట్, నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దామా. చూడండి 11th క్వశ్చన్ అండి, చూడండి ఇక్కడ మళ్ళీ మనకు సేమ్ అండి, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. చూడండి ఇక్కడ హరీష్ సేస్, ఇది ఏ టెన్స్లో ఉంది అండి. హరీష్ సేస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే మనకు SCS ఉన్నట్టే కదా, కాబట్టి మనకి ఇక్కడ ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెజెంట్లో ఉంది. హరీష్ కాబట్టి సేస్ అనాలి కదా, కరెక్టే ఉంది. దట్ చూడండి, ఇది ఏ టాపిక్ తెలుసా మీకు, ఇది డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్. ఇది క్వశ్చన్స్ ఎట్లా పడితే అట్లా అడుగుతారు, ఓకే. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇందులో ఇచ్చిండు, ఎర్రర్ డిడక్షన్స్లో ఇచ్చిండు. బట్ ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో మీకు ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది అనమాట సెంటెన్స్. హరీష్ సేస్ దట్. ఇది మనకి ఎందులో ఉందండి, ఈ రిపోర్టింగ్ వర్బ్, దీని ఏమంటాం రిపోర్టింగ్ వర్బ్ అంటాం, దీని ఏమంటాం రిపోర్టెడ్ వర్బ్ అంటాం. ఇది ఎందులో ఉందండి, ప్రెజెంట్లో ఉంది కదా, ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఎందులో ఉండాలి, ప్రెజెంట్లోనే ఉండాలి. ఇది పాస్ట్ అయితే ఇది మనకు పాస్ట్ అయిపోవాలి, ఓకేనా. ఇది ప్రెజెంట్లో ఉంది కాబట్టి దట్, ఇది కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. హిస్ సిస్టర్ లవ్స్ అంటే మళ్ళీ మనకు V1కి ఎస్ యాడ్ అయింది కదండి, కాబట్టి ఇది కూడా మనకు ప్రెజెంట్లోనే ఉంది. సో ఇది కరెక్టే ఉంది. అదే ఒకవేళ లవ్డ్ ఉంటే రాంగ్ అయ్యేది, ఓకేనా. సో లవ్స్ టు ప్లే, టూ పక్కన మనకి జనరల్గా V1 వస్తుంది కదా, కాబట్టి 2 + V1 ఇది కరెక్టే ఉంది. టు ప్లే హార్మోనియం, ఇక్కడ రాంగ్ ఉంది అండి. ఆ రాంగ్ ఏంటంటే చూడండి, ఎప్పుడైనా సరే నా క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేశాను, ఎప్పుడైనా సరే మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఓకేనా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వస్తే మనం కంపల్సరీ వాటి ముందు ఏం యూజ్ చేసుకోవాలి చెప్పండి, దా అనేది యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ద తబలా, ఓకే, ద వయలిన్, ద హార్మోనియం, ద గిటార్, ఓకేనా. ద తబలా కానీ, ద గిటార్ కానీ, ద హార్మోనియం కానీ మనం కంపల్సరీ ఏం యూజ్ చేసుకోవాలి చెప్పండి, డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేసుకోవాలి, ఓకేనా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఏం యూజ్ చేసుకోవాలి, దా యూజ్ చేసుకోవాలి. నా కోర్సులో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్టికల్స్ టాపిక్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఓకేనా. బట్ ఇక్కడ ఏం మిస్ అవుతుంది, మనకు దా మిస్ అవుతుంది. కాబట్టి హార్మోనియం మనకు రాంగ్ ఏం ఉండాలండి, ఇక్కడ దా హార్మోనియం ఉండాలి, రాంగ్ ఉంది కదా, ఎర్రర్ ఉన్న పార్ట్ ఇదే కదా. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. అది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏమంటుందంటే ఈ 1 word సబ్స్టిట్యూషన్ అండి, ఓకేనా. ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ ఒక పార్ట్ అండర్లైన్ చేసి దీన్ని మనం ఏమంటాం అంటుండు. చూడండి, ఆయన ఇల్లీగల్లీ కాపీడ్ అనమాట. ఇల్లీగల్లీ కాపీడ్ చేసిన దాన్ని ఏమంటాం, డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు, పైరేటెడ్ అండి. పైరసీ అంటాం కదా, ఇల్లీగల్ కాపీ చేసింది కాబట్టి పైరేటెడ్, దాన్ని ఏమంటాం చెప్పండి, పైరేటెడ్. అయితే క్రుక్కుడ్ అంటే చూడండి, క్రుక్కుడ్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందంటే బెండ్ అయి ఉన్నదాన్ని ఏమంటామంటే క్రుక్కుడ్ అంటాం, ఓకేనా. కొంచెం అటు ఇటు ఉన్నదాన్ని క్రుక్కుడ్ అంటాం. క్రుక్కుడ్ అంటే ఇంకో మీనింగ్ కూడా వస్తుంది, ఏంటిది చెప్పనది, ఇల్లీగల్ అనే మీనింగ్ కూడా వస్తుంది మనకు, ఓకేనా. కానీ ఇక్కడ ఇల్లీగల్లీ కాపీడ్ అంటే మనకు పైరేటెడ్ అండి. నెక్స్ట్ వన్ అండ్ అవుట్లాడ్. చూడండి, అవుట్లాడ్ అంటే లాక్ ఆపోజిట్గా ఉన్నది, ఇది కూడా మనకి ఇల్లీగలే, ఓకేనా. అవుట్లాడ్ అన్న మీనింగ్ ఏం చెప్పండి, మనకి ఇల్లీగల్, ఎందుకంటే లాక్ అవుట్ సైడ్ ఉన్నది, అంటే లాక్ ఆపోజిట్గా ఉన్నదని, ఓకే, ఇల్లీగల్ అంటాం. మరి అబ్సొల్యూట్, చూడండి అబ్సొల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే సో విచ్ ఈజ్ నో లాంగర్ ఇన్ యూస్. అబ్సొల్యూట్ థింగ్స్ అంటాం కదా, ఏవైతే ఇప్పుడు అస్సలు యూస్లో లేవో, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంటాం, ఓకేనా. ఇప్పుడు అది యూస్లో ఉండవన్నమాట, వాటిని ఏమంటామంటే సో అబ్సొల్యూట్ అంటాం. విచ్ ఈజ్ నో లాంగర్ ఇన్ యూస్, ఓకే, అసలు యూజ్ ఉండదు వాటి వల్ల, అబ్సొల్యూట్ థింగ్స్ అంటాం. అబ్సొల్యూట్ కాదు ఇది, అబ్సొలీట్, జరతో చూసుకోండి, చాలాసార్లు అడుగుతారు. ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా సింపుల్ అండి ఇది మీకు. ద హైరింగ్ మేనేజర్ హ్యాస్ ఆల్రెడీ ఆఫర్డ్ యూ ద జాబ్. హైర్ చేసుకునే వాళ్ళంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళు, ఆల్రెడీ జాబ్ ఇచ్చారు అని మీకు ఆఫర్ చేశారు జాబ్ని. నౌ ఇప్పుడు డాష్ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ద ఆఫర్. నౌ ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. ఏ పెన్నీ ఫర్ థాట్స్ అంటే మీ మైండ్లో ఏముందో చెప్పు అని. ఇక మనకు ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ద ఆఫర్. నీకు ఆల్రెడీ అతను ఆఫర్ ఇచ్చాడు, ఇప్పుడు అది నీ చాయిస్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఇప్పుడు ఆ బాల్ నీ కోర్టులో ఉంది అని. నువ్వు యాక్సెప్ట్ చేస్తావో డిక్లైన్ చేస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉండదు. సో నీ కోర్టులో నీ చాయిస్ అనమాట అది. కాబట్టి ఆన్సర్ వస్తుందంటే ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఓకేనా. పుల్ యువర్ లెగ్ కాదు, గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ కాదు. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే అది నీ పరిధిలో ఉంది అని, ఓకేనా. అంటే నీ ఇష్టం అనమాట, నువ్వేం చేస్తావో చెయ్యి అని, ఓకే. కాబట్టి హైరింగ్ మేనేజర్ ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారు నీకు, ఇప్పుడు అది డిక్లైన్ చేస్తావా యాక్సెప్ట్ చేస్తావా అది నీ ఇష్టం. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, ఆప్షన్ 2. 14th క్వశ్చన్ అండి. చూడండి 14th క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి సింపుల్ ప్రెజెంట్ మీద ఎట్లా క్వశ్చన్స్ ఇచ్చారు.
ఓబెరన్ డజంట్ లైక్ ద వే. డజంట్ అంటే మనకి ఇదే టెన్స్ అండి, సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్లో ఉంది అంతే. మరి ఇప్పుడు లైక్ ద వే అతనికి నచ్చలేదట. ఏ వే? డొమెట్రియస్ డాష్ టు హెలీనా. ఇక్కడ టాక్ అంటే మాట్లాడింది, అంటే ఓబెరన్కు నచ్చలేదట. లైక్ ద వే డొమెస్ట్రియస్ డాష్ టు హెలీనా అంటే డొమెస్ట్రియస్ హెలీనాతో మాట్లాడిందట. ఆ మాట్లాడింది ఆ వే అనేది ఓబెరన్కు నచ్చలేదట. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడింది కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉండాలి కదండి. సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి కాబట్టి ఇది మనకు సబ్జెక్ట్ అండి, డొమెస్ట్రియస్. సో డొమెట్రియస్ సబ్జెక్ట్ కాబట్టి డొమెట్రియస్. చూడండి ఇక్కడ డొమెట్రియస్ టాకింగ్ అంటామా, డొమెట్రియస్ టాకింగ్ టు హెలీనా అంటామా? సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ మనం V4 పెడతామా? లేదు. డొమెట్రియస్ ఈజ్ అని పెట్టొచ్చు, డైరెక్ట్ V4 పెట్టలేం కదా, ఇది ఆన్సర్ కాదు. సో డొమెట్రియస్ టాక్డ్, పాస్ట్ వస్తుంది ఎక్కడ రాదు, ఎందుకంటే ప్రెజెంట్ కదా, పాస్ట్ రాదు. టాక్స్ ఉంది, ఇటు టాక్ ఉంది. మరి ఇప్పుడు మనకు డొమెట్రియస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి కదండి. V1కి మళ్ళీ డొమెట్రియస్ అంటే సింగులర్ కదా, హీ కదా, హీ కాబట్టి మనకు అప్పుడు ఏం రావాలి చెప్పండి, వెర్బ్కు ఎస్ ఉండాలి. కాబట్టి సో డొమెట్రియస్ టాక్స్ టు హెలీనా. అతను మాట్లాడే విధానం ఇతనికి నచ్చలేదు అని. టాక్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ ఉండాలి, వెర్బ్కి మళ్ళీ ఏముండాలి, ఎస్ ఉండాలి, ఎందుకంటే సింగులర్ కాబట్టి. క్లియరా? సింపుల్ ప్రెజెంట్లో మనకు కరెక్ట్ ఉన్న ఆప్షన్ 2. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఇక్కడ. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అట. మరి అప్పుడు మనకి దాని మీనింగ్ ఏమొస్తుంది అంటే, సో మురిగే కుక్కల్ని మురగని అంటాం కదా సింపుల్గా, ఓకేనా. సో కాబట్టి సో లీవ్ ఎన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా. సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఒక మీనింగ్ ఏమొస్తుంది అంటే దీనికి, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే అవి ఎలా అయితే ఉన్నాయో, ఓకేనా, పడుకొని ఉన్నాయో వాటిని అట్లానే ఉండనివ్వండి అని. స్లీపింగ్ డాగ్స్ పడుకొని ఉన్నాయి కదా, వాటిని అట్లనే లై అని ఉండనివ్వండి అంటే అట్లనే ఉండనివ్వండి అని. కాబట్టి లీవ్ అండ్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్, ఎట్లయితే ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఉందో దాన్ని అలాగే యాజ్ ఇట్ ఈస్ ఎలాగ ఉందో అలాగనే వదిలేయడం అని, ఓకేనా, వదిలేయడం అంటూ ఉంటుంది. కాబట్టి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే సో మీనింగ్ అది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏ కేజ్ మేడ్ ఫర్ బర్డ్స్ ఆర్ ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ ద బర్డ్స్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేస్. బర్డ్స్ నుంచే ప్లేస్ అంటుండు. బర్డ్స్ నుంచే ప్లేస్ ఏమంటాను చెప్పండి నాన్న? ఏవియరీ అంటాం. ఏవియేషన్, బర్డ్స్ ఎగురుతాయి కదా, ఏవియేషన్ అంటే ఎగరడం, కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఏవియర్ అంటే ద ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్, దాని ఏవియర్. ఏపియరీ అంటే ద ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్, అని బీస్ అంటాం కదా, బీస్, ఓకేనా. బీస్ నుంచే ప్లేస్ ఏమంటాం అంటే ఏపియరీ అంటాం. నెక్స్ట్ అక్వేరియం అంటే ఏంటండి? వేర్ ఫిషెస్ అనేవి ప్లేస్ చేసే ప్లేస్ ఏమంటాం మనం? అక్వేరియం అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఎరీనా అంటే ఏంటంటే ఒక థియేటర్ అండి. ఎరీనా అంటే మీనింగ్ ఏంటి? ఒక స్టేడియం, థియేటర్ అంటాం కదా, దాన్ని మనం ఎరీనా అంటాం, ఓకేనా. ఒకటి మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్ ఏమంటుండు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డే కదా. ఇక్కడ మనకు రిపల్సివ్ అండి. రిపల్సివ్ అంటే చూడండి ఇక్కడ, రిపల్షన్ అంటే అట్రాక్ట్ చేయడమా కాదు కదా, సో దాన్ని ఏమంటామంటే సో హేట్ చేయడం అంటాం. రిపల్సివ్ ఉండడం అంటే హేట్గా ఉండడం అనమాట. బట్ ఇక్కడ సేమ్ మీనింగ్ అడుగుతున్నా, అట్రాక్టివ్ వస్తుందా మనకు? రాదు. రిలయబుల్ అంటే ఏంటండి? రిలయబుల్ అంటే నమ్మదగినది అని, దాన్ని మనము క్రెడ్యులస్ అంటాం. క్రెడ్ అంటే నమ్మకం, ఫిడ్ అన్న క్రెడ్ అనే నమ్మకం కదా. రిలయబుల్ అంటే క్రెడిబుల్, క్రెడ్యులస్ అని, ఓకేనా. దాని మీద నమ్మకం ఉంచొచ్చు అని. యూనిఫామ్ అంటామా దీన్ని? లేదు. ఏమంటామంటే డిస్గస్టింగ్. రిపల్సివ్ ఉంది అంటే అది అంత నచ్చకుండా ఉంది అని, దాన్ని ఏమంటాం? డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ సిచ్యువేషన్ అంటే మనం దాన్ని నచ్చుతామని, నచ్చకపోతే దాన్ని డిస్గస్టింగ్ సిచ్యువేషన్ అంటాం, రిపల్సివ్ సిచ్యువేషన్ అంటాం. కాబట్టి రిపల్సివ్ అన్నా హేట్ అన్నా సేమ్ మీనింగ్. దాన్ని ఇంకేమనొచ్చు అంటే మనము డిస్గస్టింగ్ అంటాం. ఏమంటుంది దాన్ని? డిస్గస్టింగ్ అంటాం. ఇంకా దీన్ని మనము ఏమంటామంటే రివల్షన్. దీన్ని మనం ఏమంటామంటే రిపగ్నెన్స్. రిపగ్నెన్స్ అన్న మనకి ఏంటి? నచ్చకుండా ఉండడం అన్నమాట, డిస్లైక్ అనమాట. దీనికి ఏమంటామంటే యాంటీపతి అని కూడా అంటామండి. యాంటీపతి అంటే డిస్లైక్, నచ్చకుండా ఉండడం, హేట్ చేయడం అనమాట అది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి ఇక్కడ. 18th క్వశ్చన్ మనకి ఏంటంటే సర్జెంట్, ఓకేనా, రైట్. ఓకే, సింపుల్గా ఇక మనకు 18th క్వశ్చన్లో ఒక సెంటెన్స్ ఇచ్చారు. సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన వర్డ్ స్పెల్లింగ్ అటు రాంగ్ ఉంది అంటే దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. చూడండి సర్జెంట్. సర్జెంట్ అంటే మనకు స్పెల్లింగ్ ఏముంటుంది అంటే చూడండి SER అండి, ఓకేనా. SERGEANT సర్జెంట్ అంటాం. సర్జెంట్ అంటే మిడిల్ ర్యాంక్ అనమాట. SEA కాదు, SE ఓకే కానీ EA లేదు ఇక్కడ లాస్ట్లో. ఇక్కడ SERGANNT అట, NNT కాదు. ఆప్షన్ 4 ఇస్ ఆన్సర్. సర్జెంట్ అంటే పై ఆఫీసర్ కంటే కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని సర్జెంట్ అంటాం. మిడిల్ ర్యాంక్ అనమాట, మరీ కింద కూడా మరీ పైన కూడా మధ్యలో ఉంటుంది సర్జెంట్ అంటాం.
19th క్వశ్చన్ అండి. 19th క్వశ్చన్ ఇక్కడ ఏమడుతున్నారు అంటే సెలెక్ట్ ద గివెన్ సెంటెన్స్ కంటైన్స్ ఎన్ ఎర్రర్. ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్ ఉందట ఈ సెంటెన్స్లో. మీరు ఏం చేయాలి అంటే దాన్ని కరెక్ట్ చేసి రాయాలంటూ ఉండండి. కరెక్ట్ చేసి రాయాలి. రైట్. ఇప్పుడు మనకి ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాం. మొత్తం రాస్తే అంత సేమే రాసిండు, కానీ ఇక్కడ మాత్రం వాడు అక్కడ డిఫరెంట్ చేసి రాసిండు. మోస్ట్ టాల్ అన్ని ఆప్షన్స్లో ఇక్కడ తేడా ఉంది అండి. చెప్పండి. ఇంకా మీకు జనరల్గా టాల్, టాలర్, టాలెస్ట్ అండి, ఇవి అడ్జెక్టివ్స్. చూడండి, అడ్జెక్టివ్స్ ఎప్పుడైనా సరే మనకు 3 టైప్స్ డివైడ్ అవుతాయి. ఓకేనా? అవేంటంటే ఫస్ట్ అంటే 3 ఫార్మ్స్ వస్తాయి అన్నమాట. పాజిటివ్ డిగ్రీ ఫామ్, కంపారేటివ్ డిగ్రీ ఫామ్, సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్. అయితే ఇక్కడ పాజిటివ్ టాల్ అనేది పాజిటివ్, టాలర్ అనేది కంపారేటివ్, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ అంటాం. ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీస్ వస్తాయి, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ అంటాం. ఓకేనా? బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ అంటాం. ఇలా చిన్న చిన్న వర్డ్స్ మనము కంపారేటివ్ చేయాలంటే ఈఆర్ యాడ్ చేస్తాం, అదే మా సూపర్లేటివ్ చేయాలంటే ఈఎస్టీ యాడ్ చేస్తాం. అదే మనకు బ్యూటిఫుల్ ఉంది అనుకోండి. ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, మరి బ్యూటిఫుల్ ఏం చేస్తారండి మీరు ఫస్ట్ చెప్పండి. బ్యూటిఫుల్ మనకు ఈఆర్ యాడ్ చేస్తాం, కంపారేటివ్ కోసం లేదు కదా, మరి ఏం చేయాలి? బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే షార్ట్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తే కంపారేటివ్, సూపర్లేటివ్స్ వస్తాయి. అదే లాంగ్ వర్డ్స్కి అయితే ఎలా ఫ్రేమ్ చేయాలి చెప్పండి? మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ చూద్దాం. ఓకేనా? ఆప్షన్ చూస్తే ఇక్కడ మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే టాలర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, చూడండి ఇక్కడ టాలర్ అనేది మనకు జనరల్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైనా సరే మనకు కంపేర్ చేసేటప్పుడు దాన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే టాలర్ వస్తుందండి. దాన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే టాలర్ వస్తుంది, కంపారేటివ్ డిగ్రీ. బట్ ఇక్కడ ఆప్షన్ చూస్తే మోర్ టాలర్ అట. ఎస్, మనకి ఆన్సర్ గానే కాదు. ఎందుకంటే టాలర్ అనేది ఆల్రెడీ కంపారేటివ్, మోర్ యూజ్ చేస్తాం, అక్కడ మనం యూజ్ చేయకూడదు కదా. ఒకవేళ బ్యూటిఫుల్ అనేది అక్కడ మనం కంపారేటివ్ చేసుకోవాలంటే మోర్ యూజ్ చేసుకోవాలి. ఇంటెలిజెంట్ కంపారేటివ్ చేసుకోవాలి, మోర్ ఇంటెలిజెంట్ అనాలి. టాలర్ ఈజ్ ఆల్రెడీ కంపారేటివ్, మళ్ళీ మోర్ ఎందుకు లేదు కదా, తీసేయండి. నెక్స్ట్ మోస్ట్ టాలర్ అట. మోస్ట్ టాలర్ ఉంటుందా మనకి ఇక్కడ? ఉంటుంది, తీసేయండి. నెక్స్ట్ ద టాలెస్ట్ ఉంది, ద మోస్ట్ టాలెస్ట్ ఉంది. చెప్పండి, టాల్ అనే వర్డ్కి సూపర్లేటివ్ ఏంటిది? టాలెస్టా, మోస్ట్ టాలెస్టా? టాలెస్ట్ అంటే సరిపోతుంది, చిన్న వర్డే కదండి. టాలెస్ట్ అంటే సరిపోతుంది, మళ్ళీ మోస్ట్ ఎందుకు? డబుల్ సూపర్లేటివ్ అవుతుంది. కాబట్టి డబుల్ సూపర్లేటివ్స్, డబుల్ కంపారేటివ్స్ మనకు రాంగ్ యూసేజ్. ఓకేనా? సో మనం షార్ట్ వర్డ్స్కి అయితే ఈఆర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ రావాలి, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ అవ్వాలి. అదే లాంగ్ వర్డ్స్ ఇంటెలిజెంట్ ఉందనుకోండి, ఇంటెలిజెంట్ అని కంపారేటివ్ ఎట్లా చేస్తారో మోర్ ఇంటెలిజెంట్, సూపర్లేటివ్ ఏం చేస్తారో మోస్ట్ ఇంటెలిజెంట్. అలా ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. ఓకేనా? కాబట్టి ఈఆర్ఈఎస్టీ అని ఉండాలి, లేకపోతే మోర్ మోస్ట్ అని ఉండాలి. అంతేగాని ఈఆర్ ఉండి ప్లస్ మళ్ళీ మోరు, ఈఎస్టీ ఉండి ప్లస్ మళ్ళీ మోస్ట్ ఉంటుందా? ఉండకూడదు. అట్లా మోస్ట్ ఈజియెస్ట్ అంటామా? లేదు. ఈజియెస్ట్ ఇది ఆల్రెడీ సూపర్లేటివ్, మళ్ళీ మోస్ట్ ఎందుకు ఇక్కడ షార్ట్ వర్డ్ ముందు ఉండదు కదా. బట్ మనకు దాంతో సింపుల్ ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నా కానీ ఎట్లా పోతాయి చూడండి ఆప్షన్స్. మోర్ టాలర్ అయితే ఉండదు కదా, మోస్ట్ టాలెస్ట్ అయితే ఉండదు కదా, మళ్ళీ మోస్ట్ టాలర్ కూడా ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇంకోటి ఏంటంటే సూపర్లేటివ్ ముందు ఎప్పుడైనా సరే మీరు ఏం పెట్టాలంటే డెఫినెట్ ఆర్టికల్ దా పెట్టాలి. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఏం పెట్టాలి? డెఫినెట్ ఆర్టికల్ దా అనేది పెట్టాలి. ఓకేనా? ద టాలెస్ట్. క్లియర్ కదా? ఆప్షన్ 1. చూడండి 20 క్వశ్చన్. చూడండి స్టూడెంట్స్, మీకు ఇందులో 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? క్లోజ్ టెస్ట్ చేయండి. నేను క్లోజ్ టెస్ట్ మీకు ఏంటంటే లాస్ట్లో ఒక వీడియో చేస్తాను క్లియర్గా, అంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాను. ఇది మనకు వీడియో అనేది కొంచెం లెంతీగా అవుతుంది కాబట్టి మీకు ఇవి 20 క్వశ్చన్లు డిస్కస్ చేస్తాను. క్లోజ్ టెస్ట్ అనేది సపరేట్ టాపిక్ లాగా డిస్కస్ చేస్తాం. మళ్ళీ సపరేట్ టాపిక్ అంటే ఎట్లా ఆన్సర్ చేయాలి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే మనకి ఎక్కువ మార్క్స్ కాదు. క్లోజ్ టెస్ట్ నుంచే మనకి అక్కడ 5 బిట్లు అంటే 15 మార్కులు. 15 మార్కులు మొత్తం మనకు క్లోజ్ టెస్ట్ నుంచి అడుగుతాడు కాబట్టి దాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు సపరేట్గా టాపిక్ చెప్పి ఈ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ అక్కడ డిస్కస్ చేస్తా. ఓకేనా? ఈ పేపర్లో మాత్రమే క్లోజ్ టెస్ట్ అయితే ఉండదు. చూడండి ఇక్కడ 20th వన్ ఏంటంటే మనకు ఈడియం ఇచ్చాను, ఈడియం మీనింగ్ అడుగుతున్నాండి. కాల్ ద షార్ట్స్. సో కాల్ ద షార్ట్స్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే మనం ఏ పొజిషన్లో ఉంటాము అంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అనేది సిచ్యువేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉంటుంది అనమాట. మనం ఒక స్టేజ్లో ఉంటాం, ఆ స్టేజ్లో మనం ఏం డెసిషన్ తీసుకున్నా సరే అది ఆ సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. దాన్ని మనము కాల్ ద షార్ట్స్ అంటాం. ఇప్పుడు దాన్ని ఏమంటామంటే ఆప్షన్ 2లో ఉంది చూడండి ఇక్కడ, టు బీ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ డెసిషన్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ సిచ్యువేషన్. ఓకేనా? బట్ మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి ఇది. ఓకేనా? ఇది మీకు ఏంటంటే ఎస్ఎస్సి ఓకేనా ఎంటీఎస్ ఆ రోజు జరిగిన పేపర్ అనమాట. ఓకేనా? September 1st. ఓకేనా? ఆ రోజు జరిగిన పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అండి. క్లోజ్ టెస్ట్ అనేది మీకు సపరేట్ టాపిక్ లాగా డిస్కస్ చేస్తాను. అర్థమైంది కదండి ఇది.
ఓకేనా, నచ్చింది కదండి. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైతే చూడండి, నేను మీరు ఆన్సర్లు తెలుసుకోవడం కాదు, ఎందుకు ఆన్సర్ వచ్చిందో తెలుసుకోవాలి మీరు క్వశ్చన్స్కి. ఒక ఆప్షన్ చూసి ఇది ఆన్సర్ అని తెలుసుకోవడం వెళ్ళడం కాదు, ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ప్రతి ఆప్షన్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా అది. సో కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా, బట్టి పట్టకండి అసలు ఇంగ్లీష్ని. ఓకేనా, వన్స్ అగైన్ చెప్తాను చూడండి, మీరు కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్లో జాబ్ కొట్టాలి అంటే ఇంగ్లీష్ నుంచి 75 మార్క్స్ అండి. 75 మార్క్స్లో ఈజీగా 70 మార్క్స్ వరకు వస్తాయి. మీరు ఆ కోర్స్ తీసుకోండి. ఓకేనా, కోర్స్ తీసుకొని చూడండి ఫస్ట్. ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి అందులో ఫ్రీ క్లాసులు ఉంటాయి నాన్న, ఫ్రీ క్లాసులు వినండి ఫస్ట్. టెన్సెస్ ఎక్సలెంట్గా డిస్కస్ చేసిన టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ. సో చూడండి క్లాసులు, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లే, ఇండైరెక్ట్గా వస్తున్నాయి క్వశ్చన్స్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నప్పుడు డైరెక్ట్ రావట్లే, ఇండైరెక్ట్గా వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకేనా, కాబట్టి అంత క్రిటికల్గా వస్తున్నాయి కాబట్టి సో 75కి మనము 70 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మంచి స్కోర్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. ఓకేనా, సో కాబట్టి సో మీరు కోర్స్ నచ్చితే తీసుకోండి, యాప్ ఓపెన్ చేసి. అర్థమైంది కదండి. ఓకేనా, సో ఇదండి, ఇది మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు ఫర్దర్గా చేస్తూనే ఉంటాను వీడియోస్, 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను. కాబట్టి సో మీరు కంపల్సరీ ఎవరెవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా, సో కంపల్సరీ కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కాన్సెప్ట్ నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకేనండి, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే. That's all for this video. Thank you.